ఇరాన్ ఇరీస్ దేనా నౌకని శ్రీలంక తీరానికి భారత టెరిటోరియల్ వాటర్స్ దగ్గరలో అమెరికా న్యూక్లియర్ సబ్మెరైన్ ముంచేయడం జరిగింది. దీని తర్వాత ఇంకొక 2 యుద్ధ నౌకలు, ఇరాన్ యుద్ధ నౌకలు వైజాగ్ వచ్చి వెళ్తున్నాయి. ఇవి శ్రీలంక దగ్గర ఉంటే ఇప్పుడు ఇండియా అతిథి దేవోభవ. ఇప్పుడు ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ బక్చి ఏం ఆరోపణ చేశారు? అమెరికా గెస్ట్ ఆఫ్ ఇండియాని ముంచేసింది అంటూ ఇండియాని యుద్ధంలోకి లాగారు. అంటే అతిథి దేవోభవ, గెస్ట్ ఆఫ్ ఇండియాని వాళ్ళు దైవం కింద చూస్తారు, అతిథి దేవోభవ కింద చూస్తారు. దాన్ని మీరు అటాక్ చేశారు, మేము పగ తీర్చుకుంటామన్నారు అబ్బాస్ బక్చి, ఇరానియన్ ఫారిన్ మినిస్టర్. దీంతో ఈ మోడీకి కూడా చిటుక్కు గట్టిగా గుచ్చినట్టు అయింది. ఎందుకంటే భారతదేశానికి, అది కూడా మోడీ లాంటి సాంప్రదాయ జాతీయవాదికి అతిథి దేవోభవ అనే మాటని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించారు విశ్వగురు స్టేటస్లో. ఇప్పుడు భారత్ అతిథిగా వచ్చిన ఇరానియన్ షిప్ని ముంచేటప్పటికి అది భారతదేశానికి చాలా హట్ అయినట్టు తెలుస్తుంది. అందుకని ఇప్పుడు ప్రస్తుతం వైజాగ్ నుంచి తిరిగి వెళ్తున్న 2 షిప్పుల్లో ఇరిస్ లావన్ అనే షిప్ని భారతదేశం తన కొచ్చిన్ షిప్ యార్డ్లో రక్షణను కల్పించి అక్కడ ఉన్న 200 దాకా నావికులకి భారతదేశం అక్కడ ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చక్కగా అతిథి మర్యాదలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకొక నౌకను కూడా శ్రీలంక నేవీ ద్వారా శ్రీలంకలో అక్కడ రక్షణ కల్పించింది. అది కూడా భారతదేశ ప్రస్తావనతో. అంటే ఇరానియన్ మరో 2 యొక్క నేవల్ షిప్పుల్ని ఈరోజు ఇండియా అతిథి దేవోభవ అనే మాట ప్రకారం అక్కడ ఆశ్రయం కల్పించింది. ఐఆర్ఎస్ లావన్ ఒకటి, ఐఆర్ఎస్ బుషేహర్ అనేది శ్రీలంకలో. వీళ్ళంతా సేఫ్గా ఉన్నారు. ఇప్పుడు కొచ్చిన్ షిప్ యార్డు, కొలంబో షిప్ యార్డ్ దగ్గర సేఫ్గా ఇండియా రక్షించింది. ఇక అమెరికా అటాక్లకి అమెరికా కూడా బిగ్ వార్నింగ్, మా అతిథిగా వచ్చిన షిప్పుల మీద మీరు అటాక్ చేయడం తప్పు అని ఇన్ఫార్మల్గా అమెరికాకు వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంటే మోడీ అతిథి దేవోభవ, వాటి రక్షణ బాధ్యత మాదే అని ప్రకటించడం జరిగింది. ఇది అమెరికాకి భయంకరమైన షాక్. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు దాడి చేసి ఇండియాను కూడా యుద్ధం లాగాలనుకోవడం, తర్వాత ఇండియా సెక్యూరిటీ బ్యాక్ యార్డ్ ఇండియన్ ఓషన్లోకి యుద్ధం తీసుకురావడం, ఇండియా చాలా గుర్రుగా ఉందని తెలుస్తుంది. మోడీ ఇన్ఫార్మల్గా అది అటాక్ చేయడం కూడా జరిగింది, ఇన్ఫార్మల్గా మాట్లాడడం కూడా జరిగింది. తర్వాత రైసీనా డైలాగ్ న్యూఢిల్లీలో జరుగుతుంది. దాంట్లో జయశంకర్ గారు కూడా ఈ విషయాన్ని పరోక్షంగా అమెరికన్ అఫీషియల్తో చెప్పినట్టుంది. రెండోది, కలకట్టాలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ మాకు ఆయిల్ సెక్యూరిటీ, ఇండియన్ ఓషన్ భద్రత అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అంటూ అమెరికా ఇండియన్ ఓషన్లో ఇరానియన్ నౌకని ముంచడాన్ని చాలా సీరియస్గా పరోక్షంగా అమెరికాని తోలనడినట్టు మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా అతిథి దేవోభవ అంటూ మన భారతదేశ కీర్తిని ఎల్లవేళ చాటలాగి ఇరానియన్ షిప్పులకి అమెరికా నుంచి భద్రత ఇండియా కల్పిస్తుందంటే ఇరాన్కి సంతోషపడిపోతుంది. వెంటనే ఇరాన్ కూడా భారత ఆయిల్ ట్యాంకర్స్ని ఇండియాకి అనుమతించినట్టు తెలుస్తుంది. దీంతో ఆయిల్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. ఇండియా ఇటు ఇరాన్కి, ఇటు ఇజ్రాయిల్, ఇరాన్కి దూరం జరిగిందని ఫస్ట్ టైంలో మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు అది లేదు. ఇరాన్కి, ఇజ్రాయెల్, అమెరికాలకి మధ్యలో అద్భుతమైన తటస్థత మెయింటైన్ చేస్తూ దౌత్య విధానం అద్భుతంగా అమలు జరుగుతుంది.